ఆదిలాబాద్ జిల్లాలో గణేష్ విగ్రహాలను కొనుగోలు చేయడానికి భారీ సంఖ్యలో విగ్రహాల తయారీ కేంద్రానికి తరలివచ్చారు. గతంతో పోల్చితే ఈ ఏడాది రేట్లు అధికంగా ఉండడంతో తాము అనుకున్నంత పెద్ద విగ్రహాలను కొనుగోలు చేయలేకపోతున్నామని భక్తులు అంటున్నారు. విగ్రహ తయారీ కేంద్రం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా వినాయక చవితిని పురస్కరించుకుని ఏదైతే భక్తులు వినాయకుని విగ్రహాలను తీసుకొని వెళ్ళడానికి అయితే భారీ సంఖ్యలో ఇటు విగ్రహాల చెంతకైతే వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వినాయక విగ్రహాల విక్రయదారి కేంద్రం వద్ద ఉన్నాం. చూడొచ్చు మనం ఇక్కడికి కూడా ఉదయం నుంచి కూడా భారీగా భక్తులు ఇక్కడికి వస్తూ విగ్రహాలను కొనుగోలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దాదాపుగా గత 2 ఏళ్ల నుంచి కూడా పూర్తి స్థాయిలో 50 ఫీట్ల మట్టి విగ్రహాన్ని అయితే ప్రతిష్టాపన చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు ఏదైతే ఇక్కడ విగ్రహాల తయారీదారుడు మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు మీకు ఒక విగ్రహం తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అనుకున్నంత మేర సేల్స్ ఉన్నాయా? ఎట్లా ఉన్నాయి మీ పరిస్థితి? ముందు కంటే తక్కువ ఉన్నాయి, సేలింగ్ ఇప్పుడు తక్కువే ఉన్నాయి. ఇంత ముందు అయితే బాగుండేది కొంచెం. ఇప్పుడు ఏంటంటే బాగా మహారాష్ట్ర వాళ్ళు అల్లీలు వచ్చి షాపులు పెడతాం వల్ల కొంచెం ప్రాబ్లం అయింది. ఇంతకుముందు స్టార్టింగ్ అప్పుడైతే ఒక 10 సంవత్సరాల బ్యాక్ అయితే బాగుంది. గత 30 సంవత్సరాలు మేము గణపతులు చేస్తాను. 30 సంవత్సరాలు అవుతుంది. దాదాపుగా ఇప్పుడు ఒక 2 ఫీట్ల నుంచి కూడా మీరు ఎన్ని ఫీట్ల వరకు ఇక్కడ విగ్రహాలు చేస్తున్నారు? ఫీట్ల చొప్పున ఎట్లా ఉంటున్నాయి ఇక్కడ రేట్లు? ఇక్కడ 30,000 మినిమం, 30,000 దాకా ఉంటుంది. 30,000 కిందకి డౌన్, 30,000, 20,000, 15,000. మట్టి గణపతులు అంటే ఇంత ముందు ఫస్ట్ మట్టి గణపతులు చేసేవాళ్ళు మేము. ఏంటంటే ఉండగా అందరూ కస్టమర్లు కూడా క్వాలిటీ నీట్నెస్ అని అడిగే వల్ల మేము కూడా మట్టిలోంచి పిఓపి కష్టం. ఇంతకుముందు 30 సంవత్సరాల కింద మట్టి చేసేవాళ్ళు మేము కూడా. తర్వాత ఉండగా పిఓపి కానీ ఇటు రంగుల ఖర్చులు ఎట్లున్నాయి అసలు? బయట కాస్ట్ మాకు మెటీరియల్ కాస్ట్ బాగానే ఉంది. కస్టమర్లు కొంచెం రేట్ డౌన్ చేస్తున్నారు. ఒకవేళ మీరు పూర్తి స్థాయిలో అనుకున్న విగ్రహాలు అమ్ముడుపోకపోతే పరిస్థితులు ఎట్లా ఉంటున్నాయి? మీకు ఆల్రెడీ కొంచెం లాస్ అవుతుంది. ఎట్లా లాసే కదా ఉండేది, మొత్తం లాసే ఉంటుంది. ఇంతకుముందు అయితే బాగానే ఉంటుంది, కొంచెం ఈ సంవత్సరం కొంచెం డౌనే ఉంది కొంచెం. విక్రయదారులు అంటే కొనుగోలుదారులు కూడా అసలు మీ దగ్గర విగ్రహాలను ఎన్ని రోజుల నుంచి బుక్ చేసుకుంటున్నారు? ఎట్లా ఉన్నది పరిస్థితి? బుకింగ్ పాత కస్టమర్లు మినిమం 30 సంవత్సరాలు చేస్తే కస్టమర్లు ఉన్నారు మాకు. ఎక్కువ శాతం బుకింగ్ ఫస్ట్ నెల ముందే బుకింగ్ స్టార్ట్ అయింది మాకు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఉండగా లాస్ట్లో డల్ అయిపోయింది, డౌన్ అయిపోయింది. ఏంటంటే కాంపిటీషన్ బయట కాంపిటీషన్ వాళ్ళు గుజరాత్ మహారాష్ట్ర వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు తయారైపోయిన బయట. మనతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీరు ఆ విగ్రహాన్ని కొనడానికి వచ్చారు, ఎట్లా ఉన్నాయి అసలు? విగ్రహం అయితే రేట్లు బాగానే ఉన్నట్టు ఇప్పుడు ఈ సంవత్సరం. ఒకటి 25,000, 40,000 అంటారు. బాగా రేట్లు అవుతున్నాయి. ఇంతకుముందు లేకుండా 10,000 వచ్చేది 20,000 అంటారు ఇప్పుడు. అంటే మీరు బుక్ చేసుకున్నారా విగ్రహాన్ని ఇట్లా? లేదనుకుంటే ఈరోజు బుక్ చేసుకున్నాం. ఈ విగ్రహం ఇది అది టెంపుల్ లక్ష్మీగణపతి టెంపుల్ తీసుకోవాలి. చూడొచ్చు మనం ఇక్కడ దాదాపుగా కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఏదైతే విగ్రహాల తయారీ ప్రారంభించినప్పటి నుంచి తమకు కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో తమ మండపాలకు సంబంధించినటువంటి ఫీట్ల సంఖ్య ప్రకారం అయితే విగ్రహాలను ముందుగానే బుక్ చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దానికి తోడుగా ఏదైతే కస్టమర్లకు కోరిన విధంగానైతే ఇక్కడ విగ్రహాలను తయారు చేస్తున్నామనేసి ఇటు విగ్రహ తయారీదారులు అయితే అంటున్నారు. అంతేకాకుండా కొనుగోలుదారులు కూడా దాదాపుగా తాము ఏంటంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కూడా ఇటు కొంతమేరనైతే విగ్రహ ఖర్చులు అయితే భారీగానైతే పెరిగాయి. గతంలో ఏదైతే 10,000కు వచ్చే విగ్రహాలు కాస్త ఇప్పుడు 20,000 నుంచి 30,000 తీసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయనేసి మనకు అంటున్నారు. మనతో పాటు మరికొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీరు ఎన్నేళ్ల నుంచి ఇటు విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నారు? ఎట్లా ఉన్నాయి? గతంతో పోల్చుకుంటే రేట్లు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? 5 years నుంచి కొనిస్తున్నాం. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొద్దిగా రేట్లు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగినాయి. ఇప్పుడు రేట్లు బాగా పెరిగినాయి. అంటే మీరు ముందే బుక్ చేసుకున్నారా? ఇలా ముందే బుక్ చేసుకున్నాం మేము. ఒక 15 days 20 days ముందే బుక్ చేసుకున్నాం రిజర్వేషన్. ఎన్ని ఫీట్ల విగ్రహాన్ని తీసుకున్నాం? మేము ఇప్పుడు 6 ఫీట్ల విగ్రహం తీసుకుంటున్నాం. అంతకుముందు ఒక 10-12 ఫీట్ల విగ్రహం తీసుకున్నాం. ఈ సంవత్సరం హైట్ తక్కువ తీసుకున్నాం. చూడొచ్చు ఇటు భక్తులు కూడా చెప్తున్నది కూడా ఒకటే, విగ్రహాల రేట్లు పెరగడంతో కూడా తాము 10 నుంచి 12 ఫీట్లు పెట్టినటువంటి విగ్రహాలను ఇప్పుడు 6 ఫీట్ల మేర పెట్టుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో శ్రీనివాస్.